అందరికీ నమస్కారం. నా పేరు సుగుణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము కాస్మిక్ వ్యాలీకి 3 సార్లు, ఇది మూడోసారి అండి రావడం. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చాను. అప్పుడు బాగా ఎంజాయ్ చేశాము. మా పిల్లలు, మా ఆయన, నేను వచ్చాము. కొండెక్కాము. అది లాడ్ అడమ్మ గుహకి వెళ్ళాము. అక్కడ తర్వాత ఇంకొక కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాము ఫస్ట్ టైం వచ్చి. సెకండ్ టైము 6 రోజులు 7 రోజులు మౌన ధ్యానం అన్నారు. మౌన ధ్యానంలో సుబ్బారావు సారు ఆధ్వర్యంలో మౌన ధ్యానం జరుగుతుంది. ఆహారం కూడా అల్పాహారం, మంచిగా శుద్ధ సాత్వికమైన ఆహారం పెడతారు. ధ్యానం బాగా కుదురుతుందని చెప్పడం వల్ల లాస్ట్ టైం ఒక్కరోజు గురించి వచ్చాము. ఆ రోజు మాకు బాగా అనిపించింది. విజయలక్ష్మి మేడం, నేను వచ్చాము. మంచిగా అనిపించింది. ఎనర్జీస్ అన్నీ చాలా బాగా అనిపించాయి. ఇంకా ఈసారి 7 రోజులు ఉండాలి అన్న ఒకటి మనసులో సంకల్పం. అంటే ఇక అనుకున్నాము, నేచర్ సపోర్ట్ ఉంటే వస్తాము, ఆ తర్వాత మన ప్రయత్నం కూడా ఉండాలన్నట్టు ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మా సారు, మా చిన్న అబ్బాయి, నేను వద్దామని ప్లాన్ చేసుకున్నాము. అలాగే విజయలక్ష్మి మేడం కూడా చెప్పాను. నాతో పాటు వసంత మేడం కూడా వస్తామని అన్నారు. అందరం కలిసి వద్దామని ఇక ప్రయాణం అయ్యామండి. కానీ ఇక్కడికి రావాలంటే కూడా కాస్మిక్ వ్యాలీలో గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కూడా అర్హత ఉండాలి, ప్రాప్తం ఉండాలి. అలా మా సార్ వస్తామన్న ఆయన కూడా 2 రోజులు ఇంక వెళ్దామన్నప్పటికీ ఆయన రాలేదు. ఆయన రాననిసాడు. నేను 7 రోజులు బిజినెస్ బంద్ చేసి రావాలనా అని. సరే నీ ఇష్టం అని చెప్పి మా చిన్న అబ్బాయి, నేను, మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే, ధ్యానం, శాకాహారంతో ఇంత శుద్ధ సాత్వికమైన ఆహారం. అంటే నేను 7 రోజులు ఈ 6 రోజులు అన్నం తినకుండా ఫస్ట్ టైం నా లైఫ్లో పుట్టి ఎంత పెద్దదాన్ని అయ్యాను, 50 సంవత్సరాలు. కానీ 6 రోజులు అన్నం తినకుండా ఉన్నాను, కానీ అన్నం మీద ధ్యాస వెళ్ళట్లేదు. ఆ ఆహారం కూడా ఎంత బాగుందంటే హెల్దీ ఫుడ్ మొత్తం. ఆ ఫుడ్ పెడుతూ ధ్యానం 10 గంటలు ధ్యానం చేపిస్తున్నారు. తర్వాత సేవ, మీ ఇష్టం ఉంటే చేయండి, బలవంతం ఏం లేదు, ఇష్టం ఉంటే చేయండి అంటున్నారు. ఆ సేవలోనే ఎనర్జీ ఉంది. ఇక్కడికి వచ్చినాక 7 రోజులు మౌన ధ్యానంలో క్రమశిక్షణ ఒకటి, తర్వాత ధ్యానం ఎలా చేయాలి, అసలు మాట్లాడితే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుద్ది అని అన్నీ తెలుసుకున్నాము. కాస్మిక్ వ్యాలీకి అయితే ఎవరైనా సరే రావాల్సిందేనండి. వస్తే కానీ వాళ్ళకి తెలియదు, రావాలి. వస్తే వాళ్ళ ఆరోగ్యము, ఆనందము అన్నీ ఇందులో ఉన్నాయి. మెయిన్ ఇక్కడికి చాలా మట్టుగా ఆరోగ్యం బాగులేని వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని, ఇక్కడ ఆహారం తిని, ఇక్కడ 3 రోజులో 5 రోజులో లేదా ఈ మౌన ధ్యానంలో 7 రోజుల్లో ఉండి వెళ్తే మాత్రం వాళ్ళకి అనుభవం పొందుతారు, ఖచ్చితంగా అనుభవం పొందుతారు. నాకైతే అనుభవం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదేదో ఎవరో చెప్పింది లేదా నేనేదో పేరుకి చెప్పడం ఇలాంటిది కాదు, నా అనుభవం పూర్వకంగా చెప్తున్నాను. 3 సార్లు వచ్చాను కాబట్టి. ఫస్ట్ టైం మేము అనిపించలేదు, వచ్చాము, ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాము. రెండో టైం వచ్చాం, ఒక్కరోజు ఉన్నాం, ఒక్కరోజులోనే ఎనర్జీ ఫీల్ అయ్యి మళ్ళీ రావాలి 7 రోజులు మౌన ధ్యానంలో అని చాలా ఎంజాయ్ చేశాము. సార్ మాకు పౌర్ణమి ధ్యానంకి కొండ మీదకి తీసుకెళ్లారు. లాడ్ అడామా గృహలోకి తీసుకెళ్లి అక్కడ ధ్యానం చేయించారు. అక్కడ గొప్ప అనుభవం వచ్చింది నాకు. అంటే అనుభవం అంటే ఏదో కనిపించడం, వినిపించడం కాదు. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. దేనికైనా సపోర్ట్ చేసి కూర్చుండేదాన్ని, కుర్చీ మీద అని, గోడకు ఆనుకొని అట్లా కూర్చుండేదాన్ని. కానీ ఇక్కడ అడామా గుహలో ఏ సపోర్టు లేకుండా ఒక ఆసనం వేసుకున్నాను, మఠం వేసుకొని కూర్చున్నాను. అదే మూమెంట్లో 2 గంటల సేపు అలా కూర్చున్నానండి. బాడీ లాక్ అయిపోయింది. అన్ని వినిపిస్తున్నాయి. ఎవరో ఒక అబ్బాయి వచ్చి వాటర్ తాగుతాలేగా అంటే అని పిలిచినా సరే అసలు నాకు లేవడానికి నేను ప్రయత్నిస్తున్నా, అది శరీరం లాక్ అయిపోయింది. అది నా అనుభవం కాబట్టి నాకే తెలుసు. కాబట్టి ఎవరి అనుభవం వాళ్ళకే సత్యం. కాబట్టి రావాలి, ఇక్కడికి ఎవరైనా సరే రావాలి, ఇక్కడ అనుభవం పొందాలి, ఆరోగ్యంగా ఆనందంగా బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.